ఐటీ జాబ్స్ పడిపోతున్నాయా? ఇంకా ఫ్యూచర్‌లో ఐటీ జాబ్స్ ఉండవా? ఇంకా ఫ్యూచర్‌లో ఐటీ ఇంజినీర్స్ ఉండరా? ఇంకా ఐటీ ఇంజినీర్స్ ఆర్ గోయింగ్ టు బి రీప్లేస్డ్ బై ఏఐ టూల్సా? అండ్ మార్కెట్‌లో సడెన్‌గా ఎందుకు ఈ పానిక్ అటాక్ లాగా ఈ పానిక్ వచ్చింది? లైక్ సడెన్‌గా ఎందుకు విప్రో షేర్లు గాని, టీసీఎస్ షేర్లు గాని ఎందుకు సడెన్‌గా డ్రాప్ అయ్యాయి? ఈ యాంథ్రోపిక్ కంపెనీకి ఈ షేర్లకి లింక్ ఏంటి? ఇవన్నీ మనం క్లీన్‌గా, నీట్ అండ్ డీటెయిల్డ్‌గా చాలా స్మూత్‌గా, రా అండ్ రస్టిక్‌గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. బికాస్ ఇది చెప్పడానికి గూడా నాకు అర్హత ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గూడా ఒక ఐటీ ముత్యాన్ని అండ్ ఐ హావ్ అరౌండ్ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నేను గూడా ఏఐ టూల్స్ వాడుతున్నాను. కోడింగ్‌కి వాడుతున్నాను, ఇక్కడ థంబ్‌నెయిల్‌కి వాడుతున్నాను, అన్ని సెక్టార్‌లో గూడా వాడుతున్నాం. బట్ ఇందులో మనం ఆన్ ఎ జనరల్ లెవెల్ ఏఐ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది? ఎస్పెషల్లీ దిస్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఐటీ. బట్ అర్థం అవ్వడం కోసం కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. అలాగే సడెన్‌గా షేర్ మార్కెట్‌లో ఈ ఫ్లక్చుయేషన్‌లు ఏంటి? ఎందుకు ఇలా డ్రాప్ అయ్యాయి? ఇది పానిక్ అవ్వాల్సిన సిట్యుయేషనా? మీ షేర్స్ తీసుకెళ్ళి ఇంకెక్కడైనా పెట్టొచ్చా? ఇవి కూడా నాకు తెలిసిన నాలెడ్జ్‌లో చెప్తాను ఫ్రమ్ ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ వీడియో బేసిక్‌గా ఎక్కువ మందికెళ్ళదు. ఎందుకురా అంటే దీని జానర్ డిఫరెంట్. సో తక్కువ మందికే ఎళ్తది, రికమెండ్ చేస్తది ఇనిషియల్‌గా. చూసేవాళ్ళు లైక్ చేసి అక్కడ హైప్ అనే ఆప్షన్ ఉంటది. ఇస్తే ఎక్కువ మందికి ఇది రికమెండ్ చేస్తదనమాట యూట్యూబ్. సో దట్ కైండ్లీ డూ దట్. ఎవరికైతే అది ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తుందో లైక్ చేసి పక్కన హైప్ ఆప్షన్ ఇస్తే ఎక్కువ రికమెండేషన్ మీ హోమ్ పేజెస్‌లో కనబడుతది. కైండ్లీ డూ దట్. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ పవన్ రా టాక్స్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హై. మీకు ప్రెజెంట్ న్యూస్ ఛానెల్‌లో చూసినా, యూట్యూబ్ వీడియోస్‌లో చూసినా చాలా పానిక్ క్రియేట్ చేస్తున్నారు కదా! సో పానిక్ అవ్వాలా అంటే అవ్వకూడదు. ఎప్పుడు పానిక్ అవ్వకూడదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఈజీగా కనెక్ట్ అవుతారు. కంప్యూటర్స్ వచ్చినప్పుడు సేమ్ ఇలాగే చాలా జనాలు భయపడ్డారు. చాలా భయపడ్డారు. అరే! కంప్యూటర్స్ వస్తే ఇంకా మనకు లైఫ్ లేదు. ఇంకా మనకు జాబ్‌లు ఉండవు. కంప్యూటర్సే రీప్లేస్ చేస్తాయని. కానీ కంప్యూటర్స్ వచ్చాక ఇంకా జాబ్స్ పెరిగాయి. తర్వాత ఇదే సేమ్ జనాలు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఇలానే భయపడ్డారు. కంప్యూటర్ వచ్చింది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది. అమ్మో! ఇప్పుడు అసలు జాబ్స్ ఉండవు. ఇంకా హ్యూమన్స్‌కి జాబ్స్ ఉండవు. ఇంక అయిపోయాయన్నారు. ఐటీ సెక్టర్ ఇంకా పెరిగింది. అప్పుడే ఐటీ సెక్టర్ వచ్చింది. ఐటీ వరల్డ్ వచ్చింది కదా! ఇప్పుడు కూడా ఏఐ వస్తుంటే సేమ్ ఇలానే భయపడుతున్నాం. ఎప్పుడు భయపడొద్దు. అడాప్టబిలిటీ ఈజ్ ద కీ. అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకుంటే మనం ఆబ్వియస్‌గా గ్రో అవుతాం. సింపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్ కంప్యూటర్, ఇంటర్నెట్, నౌ ఏఐ. ఇంకా మీకు సింపుల్‌గా ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే టెలిఫోన్ ఎవల్యూషన్ అంటారో, రెవల్యూషన్ అంటారో చూసుకోండి. ఒక 20 ఏళ్ల క్రితం ఆర్ 25 ఇయర్స్ బ్యాక్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఓన్లీ ల్యాండ్‌లైన్స్ ఉండేవి. ఫోన్‌లు తక్కువ. సో ఎప్పుడైతే ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్‌లు వచ్చాయో ఇప్పుడు ఏమైంది? ల్యాండ్‌లైన్‌లు పోయాయి. అప్పుడు మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అరే! ఈ టెలిఫోన్‌ల కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళ పరిస్థితి ఏంది? ఆళ్ళ ఎంప్లాయీస్ పరిస్థితి ఏందిరా అని అనుకుంటారు. గానీ ఇక్కడ 100 జాబులుంటే ఈ స్మార్ట్ ఫోన్‌లు రావడం వల్ల 1,00,000 జాబులు క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు చూడండి, దీంట్లోనే ఉండిపోతే మీకు లైఫ్ లేదు. మీరు అడాప్ట్ చేసుకొని ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని, అర్థం చేసుకొని ఇందులోకి దీన్ని బిల్డ్ చేయడానికి వస్తే జాబ్స్ క్రియేట్ అయ్యి మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఎప్పుడైనా ఎవల్యూషన్ ఈజ్ ద కీ. మీరు అలా ఎవాల్వ్ అవుతూనే ఉండాలి. సో మీరు అలా ఎవాల్వ్ అవ్వాలంటే ఏదైతే ప్రెజెంట్ ఉన్నదో టెక్నాలజీని దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. మీరు నమ్మినా, నమ్మకపోయినా, విన్నా, వినకపోయినా ఏఐ ఈజ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ ఈజ్ ద ఏఐ. దీన్ని మీరు ఎలా అయినా ఫ్రేజ్ చేసుకోండి. సో అడాప్టబిలిటీ ఈజ్ ద కీ. మరి జాబ్స్ ఎందుకు సడన్‌గా తగ్గుతుంది? ఎందుకు ఓపెనింగ్స్ ఐటీలో తగ్గుతున్నాయి అంటే ఒక పానిక్ క్రియేట్ అయింది. అండ్ అలాగే అడాప్టబిలిటీ ఈజ్ ద కీ అని చెప్పాను చూసారా? అది మనోళ్ళు కొంచెం స్లోగా ఉన్నారన్నమాట. కొంచెం స్లో మోషన్‌లో ఉన్నారు. సో దానివల్ల జాబ్స్ కొంచెం ఫ్రీజ్ అయ్యాయి. కొన్ని సంవత్సరాలు ఇది కొంచెం ఫ్రీజ్ అవుతూనే ఉంటాయి. అంటిల్ మనం అడాప్టబిలిటీ పెంచుకుంటే తప్ప. అలాగే ఇప్పుడు చూడండి, నేను ఇందాక చెప్పిన కంప్యూటర్ ఎగ్జాంపుల్, ఇంటర్నెట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏఐ ఫస్ట్ చాలామంది నెగిటివ్ సెన్స్‌లో బాంబ్ వేసింది 2022లో చాట్‌జీపీటీ వచ్చింది. అప్పుడు బాంబ్ వేసింది. దానివల్ల జాబ్స్ పడిపోతాయన్నారు. మీరు కరెక్ట్‌గా గమనిస్తే ఇంకా ప్యాకేజీలు చాలామంది పెరిగాయి దాన్ని అడాప్ట్ చేసుకున్నోళ్ళకి. ఇంతకుముందు ఇప్పుడు ఒకప్పుడు మాన్యువల్ టెస్టింగ్ ఉండేది. ఇప్పుడు కూడా మాన్యువల్ టెస్టింగ్ ఉంది. మాన్యువల్ టెస్టింగ్ తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది. ఆటోమేషన్ టెస్టింగ్ వల్ల ఏమైంది? మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ తగ్గాయి. ఆటోమేషన్ జాబ్స్ చాలా పెరిగాయి. దీనికి ప్యాకేజీ చాలా డిఫరెన్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎవరైతే అడాప్ట్ అయ్యారో వాళ్ళు మంచిగా ఉన్నారు. అడాప్ట్ ఎవరైతే అవ్వలేదో ఇంకా తక్కువ శాలరీకి అలా తక్కువ మాన్యువల్ జాబ్స్ అలా చేసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా అంతే. ఏఐని మనం అర్థం చేసుకోవాలి. ఏఐతో ఎలా ఇంటిగ్రేట్, ఆ ఏఐని మన యాప్స్ కానీ, మన వర్క్ స్పేస్ కానీ, మన ఐడియాస్ కానీ, నేను మరీ టెక్నికల్గా వెళ్ళిపోతున్నా. సో ఏఐని అర్థం చేసుకుంటే
మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఏఐతోనే నడిపించుకో. ఇప్పుడు ఏఐకే పడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ అండ్ ఆంథ్రోపిక్ అని 2 కంపెనీలు ఉన్నాయి. వీళ్ళిద్దరికే పడట్లేదు. వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. రేపు పొద్దున్న ఇలాంటి ఇంకా గూగుల్ ఒకటి జెమినై, అలాగే బోల్డ్ వస్తాయి. ఇంకా చాలా యుద్ధాలు జరుగుతాయి. బట్ ఇవన్నీ క్రియేట్ చేసేది ఎవరు? ఒక మనిషి ఎప్పుడైనా కావాలి. కానీ నువ్వు ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోతే కష్టం. ఈ రేస్లో మనం పరిగెట్టలేం. బట్ మనం ఎలా ఉన్నామరా అంటే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థమవుతుంది. నేను టెక్నికల్ లెవెల్లో మిమ్మల్ని సావగొట్టచ్చు, బట్ అది మీకు అర్థం కాదు. ఇదంటే టెక్నికల్ రిలేటెడ్ ఛానల్ కూడా కాదు. సో జనరల్ లేమైనా అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఐటీ అనే కాదు, ఏదైనా. ఇప్పుడు మీరు చూస్తున్న తమ్నెయిల్ ఉందా, అది నేను తమ్నెయిల్ మేకర్కి ఇవ్వలేదు, నేనే క్రియేట్ చేసుకున్నా. గత 3 నెలలుగా ఫ్రీగా తమ్నెయిల్ క్రియేట్ చేసుకుంటున్నా. ఒకప్పుడు నేను తమ్నెయిల్కి 250-300 రూపాయలు ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆల్మోస్ట్ నెలకి 15,000 నుంచి 20,000 సేవ్ చేసుకున్నా. ఎందుకు? అడాప్టబిలిటీ. ఎవడైతే నేర్చుకుంటాడో ఆడు రన్నింగ్ రేస్లో అలా ఉంటాడు, సస్టైన్. లేదంటే నువ్వు అయిపోద్ది. ఇప్పుడు మనం ఏ మైండ్ సెట్లో ఉన్నారా అంటే, ఒకప్పుడు ఒక 700 కిలోమీటర్ల జర్నీ స్టార్టింగ్ పాయింట్ టు ఎండ్ పాయింట్. అక్కడికి వెళ్ళాలి అంటే మన దగ్గర ఉన్న మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక బుల్లక్ కార్ట్, అంటే ఒక ఎద్దుల బండి ఉంది. ఆ ఎద్దుల బండి మీద వెళ్ళడానికి మనకి 4-5 రోజులు పడుతుంది. మనం అలానే వెళ్తున్నాం హ్యాపీగా. తర్వాత ఇప్పుడు ఒకడు వచ్చి చెప్పాడు, అరే ఇది కాదు, అక్కడ ఒక స్పోర్ట్స్ కార్ ఉంది, కాకపోతే ఆ డ్రైవింగ్ నేర్చుకో. ఆ డ్రైవింగ్ నేర్చుకుంటే నువ్వు ఏదైతే 7 గంటల జర్నీ 4-5 రోజులు చేస్తున్నావు, ఇది 3 గంటలు తీసుకెళ్ళిపోతుంది. సో మీరు ఆ కార్ డ్రైవింగ్ నేర్చుకొని కార్ ఎక్కి 3 గంటల్లో వెళ్తారా? లేదు, నేను నా వల్ల కాదు, నేను దీని మీద 5 రోజులు వెళ్తానా అనేది మీ విజ్ఞతకి వదిలేశాను, మీ వివేకానికి వదిలేశాను. మన ఇండియన్స్ ఎస్పెషల్లీ ఎలా ఆలోచిస్తారంటే, ఆ కార్ డ్రైవింగ్ నేర్చుకోరు, ఈ బుల్లక్ కార్టే తొక్కుతూ ఆ జర్నీలో అరే అది నేర్చుకుంటే బాగుండు కదా అని ఆలోచిస్తారు, కానీ అది చెయ్యరు. సో ఎగ్జిక్యూట్ చేయండి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే హ్యాపీగా సర్వైవ్ అనే ఓడు కూడా వాడను, హ్యాపీగా రాజులా బతుకుతారు. సో ఎవరైతే ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకున్నారో, ఏఐతో సింక్లో ఉన్నారో, ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సులు ఎవరైతే నేర్చుకున్నారో, ఆ LLM లార్జ్ లాంగ్వేజ్ మోడల్ రేపు ఫ్యూచర్ ఇదే. LLM అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద డేటాబేస్ విచ్ ఈస్ కంట్రోల్డ్ ఆర్ మానిటర్డ్ విచ్ ఈస్ బీయింగ్ ఆపరేటెడ్ బై ఏఐ. సో ఇప్పుడు చాట్ జీపీటీ అనేది ఒక LLM, క్లాడ్ అనేది ఒక LLM, జెమినై అనేది ఒక LLM, అలా చాలా LLMలోనే ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే రిలీవ్ అయ్యి వస్తారో ఆర్ చదువుకున్నారో దీని మీద ఫోకస్ చేయండి. అప్పుడు మీకు అడాప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఏఐతో పని చేయాలంటే ఏఐ ఏంటో తెలుసుకోవాలి, అసలు ఏఐ ఎలా బిల్డ్ అయ్యింది, అసలు దీంట్లో ఏముందో అని తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది కదా. సో దాని మీద ఫోకస్ చేయండి, మాన్యువల్ థింగ్ పక్కన పెట్టండి. ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఇప్పుడు ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు కూడా ఈ 2026లో కూడా నువ్వు కోడ్ రాస్తున్నావు అంటే అది తప్పు, అది చాలా ఇన్ఎఫిషియెంట్. ఇప్పుడు కోడ్ మనం రాయవసరం లేదు, దానికి ఎలా రాయాలో చెప్తే సరిపోతుంది, దాన్ని గైడ్ చేయాలి. సో ఆ గైడ్ చేయడం మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి దాంట్లో అంతే, ఇప్పుడు డెవలప్మెంట్ అయినా, ఆటోమేషన్ అయినా, ఈవెన్ ఏదైనా బిల్డ్ చేయాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ డన్ బై ఏఐ టూల్స్. అక్కడ మార్కెట్లో డిఫరెంట్ టూల్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫుడ్ డెలివరీకి ఎలా ఉన్నాయి, స్విగ్గీ ఉంది, లైక్ స్విగ్గీ, జొమాటో ఇలా ఉన్నాయి కదా. అలాగే కాంపిటీషన్ ఉంటుంది ఏ టూల్స్ కూడా. ఇప్పుడు సడన్గా ఎందుకు TCS, విప్రో షేర్లు పడ్డాయి? ఇప్పుడు ఆ లాజిక్ వస్తే, ఈ ఆంథ్రోపిక్ అనే కంపెనీకి ఇది ఒక లార్జ్, అంటే ఇది చాలా పెద్ద కాంపిటీషన్ చాట్ జీపీటీకి, అండ్ IT ఇండస్ట్రీలో దీన్నే ఎక్కువ యూజ్ చేస్తున్నారు బికాజ్ ఇట్ ఈస్ మోర్ ఎఫిషియెంట్ దాన్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ ఎవరిది అంటే ఓపెన్ AI అనే ఒక కంపెనీ వాడిది. ఇప్పుడు చాట్ జీపీటీ లాగే ఒక క్లాడ్ అని ఉంది, ఇది LLM అంటారు అనమాట. ఆ క్లాడ్ కంపెనీ ఆంథ్రోపిక్. ఈ క్లాడ్ IT కంపెనీ వాళ్ళు ఎక్కువ మంది వాడుతున్నారు. ఎందుకంటే చాలా ఎఫిషియెంట్గా ఉంది, అది చాలా నీట్గా అర్థం చేసుకుంటుంది, లాంగ్ డాక్యుమెంటేషన్ ఇస్తుంది, డీప్ రీసెర్చ్ చేస్తుంది, కోడింగ్లో కూడా చాలా ఎఫిషియెంట్గా ఉంది. కాంటెక్స్ట్ అర్థం చేసుకుని ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పినా మీకు చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే చాలా బాగా పనిచేస్తుంది. సో దీన్ని వాడుతున్నారు. ఇప్పటి నుంచి మా కంపెనీలోనే ఒక 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాము. అబ్బో, అది నేర్చుకున్నోడికి నేర్చుకున్నంత, నేర్చుకోకపోతే ఇందాక చెప్పాను కదా ఆ బుల్లక్ కార్ట్ ఎగ్జాంపుల్, అలానే ఉండిపోతాం, తర్వాత తీసి దొబ్బుతారు. సో ఇప్పుడు ఏమైందిరా అంటే, ఈ కంపెనీ ఆంథ్రోపిక్ కంపెనీ ఒక US వాడిది, దీని మీద గూగుల్ వాడు అలాగే అమెజాన్ వాడు చాలా క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, ఇది ఇంకా షేర్ మార్కెట్లోకి రాలేదు, అందుకే ఇంకా IPOలోకి రాలేదు, అంటే షేర్ మార్కెట్లోకి ఇంకా లిస్ట్ అవ్వలేదు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్.
ఐపీఓ అంటే మన పబ్లిక్కి ఆ షేర్స్ ఆఫర్ చేయడం. ఇప్పుడు టీసీఎస్ విప్రో మనం ఎలా అయితే కొనుక్కోవచ్చో ఇది అలా కొనుక్కోలేము. ఎందుకంటే ఇంకా ఇది ఐపీఓకి రాలేదు, ఆడు వెళ్తాడా అంటే ఫ్యూచర్లో వెళ్తాడు. కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది త్రూ బిగ్ జైంట్స్ లైక్ గూగుల్ అండ్ అమెజాన్. సో దానివల్ల ఏమైందంటే ప్యానిక్ జరిగింది మార్కెట్లోని. ఫ్యూచర్ ఏఏతోనే ఉందని తెలుసుకున్న వాళ్ళు ఏఏతోనే నడవాలి కాబట్టి ఈ ఏఏ టూల్ క్రియేట్ చేసే కంపెనీ మీద ఇంత పెద్ద జైంట్స్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈ ఐటీ సర్వీసెస్ లైక్ టీసీఎస్ విప్రో లేదా ఉంటే పని అవ్వదు, ఇది ఫ్యూచర్లో ఇది సర్వే అవ్వలేదని చెప్పి చాలామంది షేర్స్ తీసేశారు. షేర్స్ తీసేయడం వల్ల ఆ మార్కెట్లో క్రియేట్ అయిన ప్యానిక్ వల్ల దీని షేర్ మార్కెట్లో దీని షేర్ వాల్యూ పడింది, ప్రజెంట్ పడింది, ఇంకా పడుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మరి దీని మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదంటే అది సెపరేట్ స్టోరీ. బట్ ఎందుకు పడింది అంటే దానికి లాజిక్ ఇది. అండ్ వెరీ సూన్ అది కూడా షేర్ మార్కెట్లోకి వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఒక షేర్ వాల్యూ చాలా ఎక్కువ ఉండే వాల్యూలో వస్తుంది, ఆ రేంజ్లో వస్తుంది. సో దాని మీద షేర్స్ పెట్టొచ్చా లేదా అనేది అది సెపరేట్ సబ్జెక్ట్. బట్ చాలామంది ప్యానిక్ అవుతున్నారు. ఎందుకు అయింది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఏఐ టూల్. సో అలా ఉంది. ఎందుకురా అంటే ఫ్యూచర్ ఏఐ అని చెప్పి పెద్ద పెద్ద జైంట్ కంపెనీస్ అర్థం చేసుకుని వాటి మీద ఇన్వెస్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద రీజన్. సో ఓవరాల్గా చెప్పేది ఏంద్రా అంటే ChatGPT అయినా, జెమినీ అయినా, క్లాడ్ అంటే ఆంథ్రోపిక్ గడిది. సో ఏదైనా ఇవన్నీ డిఫరెంట్ ఇంకా చెప్పాలంటే ఒక మోడల్స్, ఏఏ మోడల్స్, దాన్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని ప్రాపర్గా మీ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే మీ పని సులువుగా అవుతుంది. అండ్ మీరు సర్వైవ్ అవుతారు, అలాగే కింగిల్లో ముందుకు వెళ్తారు. అది కాకుండా నేను ఇంకా మాన్యువల్ టెస్టింగే చేసుకుంటాను, మాన్యువల్గా కోడింగే చేసుకుంటాను, మాన్యువల్గా నేను డిప్లై చేసుకుంటాను, అంతా మాన్యువల్గా చేసుకుంటే నేను అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ ఎందుకు తగ్గారా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న అన్ని కంపెనీస్లో ఈ క్లాడ్ అనో ChatGPT కూడా మోడల్ జీపీటీ అంటారన్నమాట. క్లాడ్లో సోనెట్ ఇలాగ రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కోవర్క్ అని ఒకటి వచ్చింది. అదేంద్రా అంటే మ్యూచువల్ వర్క్ స్పేస్, అందరూ ఒక టీమ్మేట్స్ అందరూ కలిసి అందులోనే వర్క్ చేసుకొని అది బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇంకా చాలా ఎన్హాన్స్మెంట్ స్టేజ్లో ఉంది. తర్వాత ఇంకా చాలా చేయబోతుంది. సో కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఆల్రెడీ దే ఆర్ గెటింగ్ ట్రైన్డ్ అండ్ దీని మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళు బాగానే ఉన్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఎందుకు వాళ్ళకి అవసరం లేదు కదా, వీళ్ళు ఆల్రెడీ కోడ్ రాయవసరం లేదు, కోడ్ని అర్థం చేసుకొని దానికి ప్రాపర్గా ప్రాంప్ట్ ఇచ్చి అది చేస్తే చాలు అనేవాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చి కంపెనీస్లో ఉన్నారు కాబట్టి సో ఓపెనింగ్స్ తగ్గుతున్నాయి. అలాగే ఇక్కడ ఎవరైతే సర్వే అవ్వలేకపోతున్నారో, ఏని అడాప్ట్ చేసుకోలేకపోతున్నారో ఆ లేఅవుట్స్లో ఎగిరిపోతున్నారు. ఫ్యూచర్ కొన్ని సంవత్సరాలు ఇలానే ఉంటాయి. బట్ తర్వాత ఏమంటారు ఆ సస్టైనబిలిటీ అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ మార్కెట్ గ్రో అవుతుంది. ఎలా గ్రో అవుతుంది అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటారో, ఈ LLM మీద ఫోకస్ చేస్తారో, ఏ టూల్స్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళకి సూపర్ డూపర్ జాబ్స్ వస్తాయి. అంతే. ఇంతకుముందు మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ ఎక్కువ ఉండేవి. తర్వాత ఆటోమేషన్ రాగానే ఎలా ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళాయి. అలాగే ఇప్పుడు ఏఐ బేస్డ్ మీద రండి. నేను కోడింగ్లో తోపు ఇదన్నీ అంటే ఇప్పుడు అవ్వదు. ఇంకా ఇప్పుడు నువ్వు కోడింగ్లో తోపు ఉన్నా నీకంటే తోపుగా రాసేవాళ్ళు ఆల్రెడీ ఉంది ఏఐ. సో వాళ్ళకి అవసరం లేదు. మీకు అర్థమవుతుంది కదా, దాన్ని అర్థం చేసుకుంది. దాంతో వర్క్ ఎలా చేయించుకోవాలో మీరు నేర్చుకోండి. అప్పుడు మీరు సర్వైవ్ అవుతారు, కింగిల్లో బతుకుతారు. సో ఓవరాల్గా ఏఐని సీరియస్గా తీసుకోండి. ఓకే, నాట్ ఓన్లీ ఐటీ మీదే రుద్దుతున్నారు కానీ అన్ని దగ్గర ఇదే విషయం. ఇప్పుడు నేను తమ్నైల్ చెప్పాను కదా, తమ్నైల్ మేకర్కి ఇస్తే ఒక గంటలో ఇచ్చేవాడు. నేను ఇప్పుడు పెట్టిన తమ్నైల్ నిమిషంలో చేశాను. అలాగే ఇప్పుడు రకరకాల వీడియోస్ త్రూ టెక్స్ట్ నుంచి వీడియోస్ కింద జనరేట్ చేస్తుంది, త్రూ ఇమేజెస్ నుంచి వీడియోస్ జనరేట్ చేస్తుంది, బ్యూటిఫుల్ ఇమేజెస్ ఇస్తుంది, బ్యూటిఫుల్ డాక్యుమెంటేషన్లు ఇస్తుంది. అలా ప్రతి డొమైన్లో కూడా ఏఐ టూల్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. ఫ్యూచర్లో కూడా చాలా బిల్డ్ అవుతాయి. అండ్ ఈ ఏఐ టూల్స్ బిల్డ్ అవ్వడానికి ఏఐ కాదు, మనుషులే కావాలి. మనుషులు కావాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి. సో జాబ్స్ చాలా క్రియేట్ అవుతాయి. సో ప్యానిక్ అవ్వద్దు, అడాప్ట్ చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అండ్ షేర్ మార్కెట్ అంటారు కదా, ఇది కొన్ని రోజులు ఇలాగే ఫ్లక్చువేట్ అవుతుంది. సో నేనేం చెప్తాంట్రా అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎవరైతే విప్రోలోని టీసీఎస్లోని షేర్స్ పెట్టారో దయచేసి తీయకండి. అది ఒక ప్యానిక్ క్రియేట్ చేశారు అంతే. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు కూడా ఏదైతే అడాప్ట్ అయ్యి అవుతారు, అది కూడా గ్రో అవుతుంది. సో మీరు షేర్స్ అర్జెంట్గా తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. సో ఆ ప్యానిక్ అనేది కొంచెం ఆర్టిఫిషియల్గా కూడా జరుగుతుంది. సో దయచేసి మీ షేర్స్ కంగారు పడిపోయి తీసేయొద్దు, ఉంచుకోండి. కొన్ని రోజులు పోయిన తర్వాత మెల్లిమెల్లిగా పెరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ ఏఐ. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఆర్ ఇంకేమైనా మిస్ అయినా మీకు ఏమైనా టాపిక్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి.
ఏదో టైంలో వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇది మన ఛానల్ జానరా కాకపోయినా ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ జనాలకి తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అందుకే ఇప్పుడు వరకు లైక్, హైపు, షేర్లు చేయకపోతే దయచేసి చేయండి. సో దట్ ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. ఇది కొత్త జానరా కాబట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాద్ హై.